బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమరం భీం జిల్లా సిరిపూర్ మండలానికి మళ్లీ పులి టెన్షన్ పట్టుకుంది. రాష్ట్ర సరిహద్దు దాటి మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామాల్లో పశువులపై దాడి చేసిన పులి మళ్లీ తెలంగాణలో ప్రవేశించింది. సిరిపూర్ టీ మండలం ఇటుకల పహాడ్ అడవిలోకి ప్రవేశించింది. దీంతో పులిని ట్రాక్ చేసేందుకు మహారాష్ట్ర ఫారెస్ట్ అధికారులు సాయం కోరారు తెలంగాణ అటవీ శాఖ అధికారులు. ఇందుకు సంబంధించి మహారాష్ట్రలోని మాకిడిలో ఇరు రాష్ట్రాల ఫారెస్ట్ అధికారుల కోఆర్డినేషన్ మీటింగ్ కూడా జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కొమరం భీం జిల్లా పులి సంచార ప్రాంతం నుంచి మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. రాష్ట్ర సరిహద్దు దాటి మహారాష్ట్ర వైపు వెళ్లిపోయిందనుకున్న పులి మళ్ళీ అధికారుల సమాచారం ప్రకారం సిర్పుర్టి మండలంలోకి మళ్ళీ పెద్ద పులి ఆ మనుషులపైన దాడి చేసిన పులి ప్రవేశించిందని చెప్పి తెలుస్తుంది. తెలంగాణ మహారాష్ట్రకు సంబంధించిన అధికారుల కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంది. మహారాష్ట్రకి ఇక్కడ నుంచి అధికారులు అక్కడికి వెళ్ళారు. అసలు ఈ పులి ఎక్కడి నుంచి వచ్చింది, వరుసగా మనుషులపైన దాడి చేస్తున్న పశువులపై దాడి చేస్తున్న పులి ఒకటేనా లేదా వేరు వేరు పులు అన్న దానిపైన కొంత క్లారిటీ కోసం ఇక్కడ సంచరించే పులికి సంబంధించిన పగ్మార్స్ కావచ్చు, సీసీ కెమెరాల్లో అక్కడక్కడ రికార్డ్ అయిన పుల్లకు సంబంధించిన కొన్ని ఫొటోస్ని ఆధారంగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఫారెస్ట్ శాఖ అధికారులు ప్రస్తుతం మహారాష్ట్రలోని మాకిడిలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సో కేవలం ఒక రాష్ట్ర సరిహద్దుకి 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ పులి సరిహద్దుకు అటువైపు ఇటువైపు సంచరిస్తున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు కోఆర్డినేషన్ ఉంటే తప్పితే దీన్ని కొంత దారి మరలించలేం, దాన్ని ట్రాక్ చేయలేమన్న ఒక ఒపీనియన్కి వచ్చారు. ఆ నేపథ్యంలోనే రాష్ట్ర ఉన్నత అధికారులు కావచ్చు, అటు మహారాష్ట్రకు సంబంధించిన అధికారులు మాట్లాడుకొని కొంత దానిపైన చర్చిస్తున్నట్టు పరిస్థితి. దాంతోపాటు కొంత సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్న ఫారెస్ట్ సిబ్బందికి ఎనిమల్ ట్రాకింగ్, ముఖ్యంగా ఈ పులికి సంబంధించిన ట్రాకింగ్లో కొంత వాళ్ళు వారం 10 రోజుల నుంచి విఫలమయ్యారని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే డ్రోన్ల ద్వారా కంటిన్యూస్గా సర్చింగ్ కొనసాగుతుంది ఇటుకల పహాడ్ సమీపంలోని అడవి ప్రాంతంలో. దాంతోపాటు అటు ఈ మిగతా ప్రాంతాల్లో కూడా ఇది ట్రాక్ కెమెరాస్ కావచ్చు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా మనుషులపైన దాడి చేసిన పులి జాడ దొరకకపోవడంతో కొంత మహారాష్ట్రకు సంబంధించిన అధికారులు అక్కడ ఉన్న ఎనిమల్ ట్రాకర్స్ కానీ అక్కడికి సంబంధించిన సిబ్బంది సహాయం తీసుకుందామని కొంత ముందుకొచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. పోలీసులకు సంబంధించిన ఆంక్షలు కూడా ఈ ప్రాంతంలో పూర్తిగా కొనసాగుతున్నాయి. ఇటుకల పహాడ్తో పాటు ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లో మళ్ళీ పులి భయం అనేది పట్టుకుంది. ఇప్పటికే 2 పైన దాడి చేసింది. ఒకరు మృత్యువాత పడ్డారు, ఇంకొకరు మంచిర్యాల మంచిర్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతున్న పరిస్థితుల్లో మళ్ళీ ఎక్కడి నుంచి పులి వచ్చి దాడి చేస్తుందన్న దానిపైన ఒక రకమైన టెన్షన్ వాతావరణం అయితే ఈ ఇటుకల పహాడ్ సమీపంలో ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై వాళ్ళందరికీ కూడా కొంత అవగాహన కార్యక్రమాన్ని అయితే కల్పిస్తున్నారు. ముఖానికి వెనుక వైపు పెట్టుకునే మాస్కులని వాళ్ళందరికీ కూడా పంపిణీ చేశారు. ఒకవేళ వెనుక నుంచి మాస్క్ ఉంటే పులి బ్యాక్ సైడ్ నుంచి వస్తే అటాక్ చేసే పరిస్థితి ఉండదు. సో తక్షణ చర్య కింద కొంత మాస్కులను అయితే వాళ్ళంతా పంపిణీ చేసిన పరిస్థితి ఉంది. మైక్ల ద్వారా ఎప్పటికప్పుడు వాళ్ళని అలర్ట్ చేస్తున్నారు. పులి ఎటువైపు అడుగులు కనిపిస్తున్నాయన్న దానిపైన చాలా క్లారిటీతోని అక్కడున్న గ్రామాలకి అవగాహన కల్పించే పనిలో ఫారెస్ట్ శాఖ సిబ్బంది ఉన్నారు. పరిస్థితులు అయితే ఆందోళనకరంగా కనిపిస్తున్నాయి. సో రైతు కూలీలు కావచ్చు, మిగతా బయటకు వెళ్ళే వాళ్ళంతా కూడా కొంత టెన్షన్ పడుతున్న పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, కొమరం భీం జిల్లా నుంచి.